అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. వరి పండించే రైతన్నను అన్నదాత సుఖీభవ అని దీవిస్తారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పదంటారు. అలాంటి బువ్వని బుగ్గిపాలు చేస్తున్నారు కొందరు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. ఏకంగా ప్లాస్టిక్ రైస్ను లాంచ్ చేసి ప్రజల పొట్టగొడుతున్నారు. కల్తీ రాజ్యమేలుతున్న తరుణంలో ఏది అసలో ఏది నకిలీనో తెలుసుకోలేని తికమకలో ఉన్నారు సాధారణ ప్రజలు. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఆ 4 మెతుకులు ప్రశాంతంగా మింగుడు పడిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఉప్పు, పప్పు, పాలు, నీళ్లు ఇలా ఆహారానికి సంబంధించిన అన్ని కల్తీ కాటుకు గురవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బియ్యంకి ప్లాస్టిక్ భూతం పట్టిందన్న ప్రచారం జరుగుతుంటే అధికారులు మాత్రం ఇదంతా ఫేక్ అని ఖండిస్తున్నారు. ప్లాస్టిక్ రైస్ ప్రచారంతో ప్రజలు అనవసరంగా భయభ్రాంతులకు గురవుతున్నారని సివిల్ సప్లై డీజీఎం నాగేశ్వరరావు తెలిపారు. తమకు ఫిర్యాదు అందిన వ్యక్తి నుంచి రైస్ను టెస్ట్ చేశామని, అందులో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు. ప్రజలు లేనిపోని అపోహలు నమ్మొద్దని తెలియజేశారు సివిల్ సప్లై డీజీఎం నాగేశ్వరరావు. గతంలో అనేక కల్తీ తయారీ స్థావరాలపై అధికారులు దాడులు చేశారు. అనేక చోట్ల సోదాలు చేశారు. అవన్నీ కల్తీవనే తేల్చారు. అయితే లేటెస్ట్గా హల్చల్ చేస్తున్న ప్లాస్టిక్ బియ్యం మాత్రం ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. దీంతో అసలు మార్కెట్లో ఏం జరుగుతుందో తెలియక వినియోగదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కల్తీ నూనె, కార్బైడ్తో పండ్లు, కూరగాయలు, ప్లాస్టిక్ గుడ్లు, ప్లాస్టిక్ చక్కెర, ప్లాస్టిక్ బియ్యం ఇలా నిత్యావసరాలన్నీ కలుషితం కావడంతో కంగారు పడ్డం ప్రజల వంతైంది. ప్లాస్టిక్ బియ్యం ఇంక్లూడ్ అయింది అని ప్రజలెవరు ఆందోళన చెందనవసరం లేదు. ఎందుకని అంటే ఇప్పుడు వరకు ఇట్లా బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం సరఫరా అవ్వడం అనేది ఇప్పుడు వరకు మాకెప్పుడు మేము వినలేదు, చూడలేదు. హెడ్ ఆఫీస్ లెవెల్లో ఫుడ్ ల్యాబొరేటరీ ఉంది.